క్లాజెట్ గురించి చాలా నీకు తెలియని విషయం ఏంటంటే నాకు ఇది ముక్కుల చీవిడి. దిస్ ఈజ్ డే 1 ఆఫ్ 30 days ఎవ్రీడే వ్లాగింగ్ ఛాలెంజ్. అంటే నేను మళ్ళీ తిరిగి యూట్యూబ్ మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి, దీని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టడానికి నాకు నేను సెల్ఫ్ ఛాలెంజ్ లాగా పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ డే 1. మళ్ళీ ఇలాంటి ఇంకో వీడియో ఉంటుందని అనుకోలేదు. వీఆర్ రెనోవేటింగ్ అగైన్. ఏదో లుక్ కోసమో ఇంకేదో కాదు. ఇట్స్ దిస్ టైమ్ ప్యూర్లీ మా కషు కోసం మార్చుతున్నాం. మా ఇల్లు 6 years బ్యాక్ మేము కొన్నప్పుడు చేసిన కొన్ని రెనోవేషన్స్లో ఫస్ట్ చేంజ్ చేపించిందే కార్పెట్. ఇప్పుడు అదే కార్పెట్ తీసేస్తున్నాం. ఆ కార్పెట్ ఏంటంటే అది క్లీన్ చేయడానికి సరిగ్గా ఉండదు, ఏండ్లకేళ్ళు దాని మీద దుమ్ము పడుతూనే ఉంటుంది, దాని మీదనే ఉండడం. సో నాట్ ఎట్ ఆల్ హైజీన్. ఎంత రిపీటెడ్లీ క్లీన్ చేసినా నేను అడిగితే ఈ ఫ్లోర్లు కూడా హైజీన్ కాదు, ఇండియాలో వేసినట్టు వాటర్ పోసి మొత్తం కడగడానికి అస్సలు ఉండదు అనమాట. సో ఐ డోంట్ ఫీల్ హైజీన్. ఇప్పుడేం సడన్గా మారింది అంటే మా కష్వికి ఎలర్జీస్ సంథింగ్ ట్రిగ్గర్ అవుతున్నాయి. దానివల్ల తనకు పదే పదే కోల్డ్ అవుతుంది, పదే పదే కంజెషన్ అవుతుంది. ట్రిగ్గర్ ఏదై ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వీలైనన్ని చేంజ్ చేస్తున్నాం, అనిపించినవి అన్నీ మార్చి అడ్జస్ట్ చేసి చూడడానికి ట్రై చేస్తున్నాం. ఎవ్రీథింగ్, బట్టలు, లాండ్రీ, అలాంటి లాండ్రీ డిటర్జెంట్ అన్నీ మార్చాం. ఫైనల్గా టేకింగ్ అవుట్ ద కార్పెట్ అండ్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఫ్లోర్. గత 2 daysగా ఇక్కడే పడుకుంటున్నాం హాల్లో లిటరల్గా. అండ్ దే హ్యావ్ ఆల్రెడీ కమ్. ఓకే. It's nails all over, okay? Oh, they have nails? Yeah, let's take the carpet and then we're gonna clean it. Okay. So it's the padding. సో ఇంత లావు చేయించినాం లాస్ట్ టైం వేయించినప్పుడు. దీని కింద ఇంత ప్యాడింగ్ వేయించి మరీ వేయించినాం అనమాట. ఆల్రెడీ డిఫాల్ట్గా కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, దాని మీద సేమ్ మళ్ళీ అలాంటి వినైల్ ప్లాంక్స్ వేస్తున్నాం మేము. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఉంటుంది అన్నమాట. దీని కింద అది మనం వేసే ఎక్స్ట్రా కుషన్. దిస్ ఇస్ ద ఫ్లోర్. నా క్లాజెట్, నా చీరలు, డోర్లు తీసేసారు ఆల్రెడీ. ఎవ్రీ టైం ఏదైనా కొత్తది మారితే ఇంట్లో డిఫాల్ట్గా ఏదో మారింది ఇట్లా కొత్తగా కనిపిస్తుంది. ఇల్లు అయితే డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్లో స్టార్ట్ చేసారు. నెక్స్ట్ ఆ నుండి ఇట్లా పొడుగు వేసుకుంటూ వస్తారు. ఫస్ట్ ఎంత కాస్ట్ అవుతుంది అని. మాది మీద స్క్వేర్ ఫీట్ ఉంటుందో 700 square feet ఉంటుంది వచ్చి మీద. మెటీరియల్కి ఇట్ సెల్ఫ్ ఈజ్ కాస్టింగ్ అరౌండ్ 2500. ఈయనకి ఇట్ సెల్ఫ్ 2800, 3000 అట్లా వేసుకుంటే అంత కలిపి ఒక 5,000 to 6,000, 5,000 దాకా అవుతుంది. 5,500 దాకా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఏదైనా అడిషనల్గా తెలియకుండా యాడ్ అయితే మా పీస్ ఆఫ్ మైండ్ కోసం ఓకే ఇది కూడా మార్చేసినాం, ఇది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చేమో, ఇది దీనివల్ల తనకు పదే పదే సిక్ అవుతుందేమో అన్న ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చూడండి, దానికోసం నేను చేపిస్తున్నాను. అట్లా కుప్పలు కుప్పలు పోతున్నాయి. పార్ట్స్గా తీసుకుపోయి ఆ గరాజ్లో వేస్తున్నారు. బిజీ థింగ్ టుడే. నేనైతే ఫుల్ బిజీ ఉన్నాడు. హోమ్ డిపోకి వెళ్ళిండు, కార్ విషయం గురించి పోయిండు, ఆఫీస్ వర్క్ ఉంది, నా క్రెడిట్ కార్డ్ ఇష్యూ ఉంది, నా కార్ ఇష్యూ అదే. సో ఇవన్నిటితో పాటు ఇప్పుడు వీఆర్ హియర్ ఎట్ డెంటల్ అపాయింట్మెంట్. 6 months అయిందా ఇప్పుడు మనం బిజీ పీపుల్, వీఆర్ సో బిజీ పీపుల్. 6 months ఒకసారి ఇదే కదా 2029. 6 months అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఏంది రోజులు ఇట్లా పరిగెడుతున్నాయి. ఒక కొటేషన్ ఉంటుంది చూడు, చిన్న ఉన్నప్పుడు టైం ఉంటుంది, ఓపిక ఉంటుంది, పైసలు ఉండవు. మీడియం ఈ ఏజ్కి వచ్చిన తర్వాత పైసలు ఉంటాయి, ఓపిక ఉంటుంది, కానీ టైం ఉండదు. ముసలిలో అయినాక టైం ఉంటాయి, పైసలు ఉంటాయి, కానీ ఓపిక ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ సో ట్రూ. మేము దీని దగ్గరకు వస్తాం, రితా సోలాంకి. ఇట్స్ బీన్ 6 years నౌ. యాక్చువల్లీ నా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాకు ఇది క్యాప్. నీకు ఇబ్బంది ఎక్కువ పోతా. ఇట్స్ ఓకే గో. సో బేసిక్గా నాకు ఈ పన్ను నొప్పి పెడుతుంది. దీనికోసం రాలేదు, జస్ట్ నేను అపాయింట్మెంట్ పెట్టిండు. ఇలాంటి పన్ను అవస్థలు నాకు ఎప్పుడు ఉంటాయి అన్నమాట. సో అనుకోకుండా ఈరోజే వచ్చింది. బేసికల్ ఇందాక చెప్తున్నట్టు నాది క్యాప్ పన్నిరిగి
ఇక్కడ ఈ లిప్ అంతా కట్టే దీనికి నాకు 8 స్టిచెస్ ఉన్నాయి అప్పర్ లిప్కి. నాకు ఆ లిప్లో కొద్దిగా ఆ షేప్ డిఫరెంట్ ఉంటుంది. యూ సీ దిస్ వన్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్టిచ్. ఇవేంటి మేజర్ థింగ్ అనమాట. ఈ క్యాప్ ఇరిపోయింది. 6 months ప్రాసెస్. ఓవరాల్ హీలింగ్ అయ్యి నా మొహం లుక్ అలా రావడానికి 6 నెలలు పట్టింది. సో ఇది క్యాప్, ఇది రెగ్యులర్గా చెక్ చేయించుకుంటుండాలి. సో ఫర్ అది అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత వాట్ హ్యాపెండ్ ఇస్, ప్రెగ్నెన్సీ తర్వాత నా పళ్ళు వీకేనే, డేంజరస్లీ వీకేనే. ప్రెగ్నెన్సీ తర్వాత అన్నది ఇప్పుడే నా ఫ్రెండ్ వైష్ణవితో మాట్లాడుతుంటే రియలైజ్ అయినా, యా మునిపింత ఉండకపోతుండే ఇప్పుడు ఉంటుండే అని. సెన్సిటివ్ అయినాయి. ఓన్లీ ఐ కెన్ లైక్ సెన్సిటివ్ బ్రష్లు మాత్రమే వాడగలుగుతా. చిగుళ్ళని వీక్ అయినాయి. చల్లటి తీసుకోలేను. పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఫుడ్ ఘోరంగా ఇరుకుతుంది. ఎంత బ్రష్ చేసినా ఏదో ఒకటి మిగిలిపోతుంది. అది మిగిలిపోయిన ఫుడ్ దానివల్ల ఇట్లా నొప్పి అవుతుంది. ఆల్ ఆఫ్ దిస్ అన్నమాట. ఎనీ మామ్స్ కెన్ రిలేట్. ఏం చేసినా ఏమన్నా దీనికి మాత్రం వెళ్తలేదు. As long as we're not in the... Yeah, you're not. Yeah. 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 So what this does, it pulls everything out. Open. With that, go in. గ్యాప్ ఎక్కువ ఉందంట నాకు. సో అది ఫిల్ చేయాలి. అది ఇంకా మోర్ క్యావిటీయో ఏదో అవుతుంది అని చెప్పింది. సో కైండ్ ఆఫ్ కంబైన్డ్. కార్తిక్ అయితే క్యావిటీస్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిస్టింగ్ క్యావిటీ, 2 ఫ్యూచర్లో రాబోయేలాంటివి ఉన్నాయి అని చెప్పింది. అది కాకుండా నాకు టీత్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఈ టీత్ ఇలా ముందుకు స్టార్ట్ అవుతున్నాయి అంట బెండ్ అవ్వడం. సో అంటే ఆబ్వియస్లీ ఐ డోంట్ వాంట్ దట్ లుక్ అని చెప్పేసి అంటే యూ కెన్ హ్యావ్ బ్రేసెస్ అని చెప్పింది. ఈ కాంటాక్ట్ ఇచ్చింది అన్నట్టు. సో ఈ పక్కనే ఉంటుందంట. అది ఎన్ని నెలల ప్రాసెస్. ఐ నెవర్ థాట్ నేను బ్రేసెస్ అనే ఒక ఆప్షన్ నేను పెట్టుకోవాల్సి వస్తుంది అని. అంటే నాకు ఈ టీత్ వచ్చినాయి చాలా మీదుకుంటాయి. బట్ ఐ లైక్ ఇట్ యాక్చువల్గా. నాకు పర్సనల్గా నచ్చుతుంది. ఇట్ నెవర్ బాదర్డ్ మీ. బాగాలేదు అనిపించలేదు, నాకు నచ్చుతుంది అనమాట. ఇంకా నవ్వినప్పుడల్లా కనిపిస్తుంది అని. ఐ డోంట్ నో, ఐ లైక్ ఇట్. కానీ ఈ కిందవి మాత్రం ఇలా ముందుకు వస్తున్నాయంట. వస్తాయి ఎవెన్చువల్గా, ఇప్పుడు రాకపోయినా వస్తాయి. ఐ కెన్ సీ దాట్ అని చెప్తుంది అన్నమాట. ఎన్ని నెలల ప్రాసెస్ ఉంటుందో. బ్రేసెస్ కాకపోయినా ఇన్విజిలైన్ అని ఉంటుంది కదా, పెట్టుకుంటే తీయాలి అన్నీ. కావాలంటే అది కన్సిడర్ చేయండి అని చెప్పింది. కానీ అది పెట్టుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే పెట్టుకోండి. ఎందుకంటే అది పెట్టుకున్న వాళ్ళు అందరూ అదే చెప్తారు. అది తిన్నప్పుడల్లా తీసి మళ్ళీ తిని మళ్ళీ బ్రష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈవెన్ స్లైటెస్ట్ కొంచెం తిన్నా సరే అది తీయాలి, అది తినాలి, మళ్ళీ బ్రష్ చేసుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా పని ఎవరు చేస్తారులే అని చాలామంది యూజ్ చేయరు, తినరు. సో వెయిట్ లాస్ అవుతారని చెప్తారు అనమాట. ముక్కుల చీమిడి, ముక్కు చీమిడి ఉన్నారాడా? ఇదేంటో గుర్తుపట్టిన వాళ్ళకి మా కశ్వి. ఇదేంటో గుర్తుపట్టిన వాళ్ళకి మా కశ్వి కిసెస్. ఇదేంటిది? ఇట్ గైస్ గెస్ ఇట్. షీ రోట్ ఇట్. కశ్వి రోట్ ఇట్. ఇది ఇంతకంటే బెటర్గా రాస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ కరెక్ట్గా రాయాలి. బట్ లుక్ ఎట్ దాట్. నేను కశ్వి ఇంతసేపు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేసి వచ్చేసరికి మా ఆయన వంట చేస్తున్నాడు వెనకాల. అండ్ లెట్స్ సీ వాట్స్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫ్లోర్. ఎప్పుడు పెట్టిండు అసలు దీని దానికి ఎట్లా జరిపిండు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అయిందంట. ఇట్ లుక్స్ లైక్ ఎ మెస్. Oh my god, my closet. Is this? No. This is crazy. ఇంత గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ కార్పెట్ ఇంత దాకా వస్తుండే, ఇంత మందమైన కార్పెట్ వేయించినాం మేమైతే. సో ఇప్పుడు ఇంత ఉంది. ఆప్షన్ 1 ఇదంతా తీపిచ్చి ఇంకో పెద్దది వేయించాలి. ఆర్ ఆప్షన్ 2 దీని కింద ఒకటి పెట్టాలి, ఇంకొక ఎక్స్ట్రా. దీని కింద మళ్ళీ ఇంకోటి పెడుతున్నాడు. యాక్చువల్గా నా క్లాజెట్లో కింద ఒక బెంచ్ లాంటి ఆప్షన్ పెట్టించుకున్నా. ఇక్కడ నేను
ఇది ఉంటుందన్నమాట. దీని మీద నా బుట్టలన్నీ పెట్టుకుంటా. అలాంటి బుట్టలలో ఇండివిజువల్గా లైక్ నా ఎవ్రీవే టీ షర్ట్స్ అవన్నీ మడత పెట్టకుండా బుట్టలలో వేసి అందులో పెడతా. అవి దీని మీద పెడతా. అదంతా గక్క నుండి ఇక్కడికి ఉండాలి. సో అంతా పీకేసి ఒకేసారి ఇది వేసిండు. సో యాక్చువల్గా ఐ కెన్ ఆస్క్ హిమ్ ఇంకేదైనా బెటర్ సొల్యూషన్ లాగా ఉంటే పెడతాడా అని చెప్పేసి. ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ వీడియోని అయితే ఇక్కడికే ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అసలు ఫైనల్గా మొత్తం అయినాక ఎలా ఉంది, దీంతోపాటు ఇంకా అడిషనల్ కొన్ని ఇంట్లో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా. సో ఇట్లా మేము కొద్దిగా చిన్నవి ఇంట్లో ఫిక్స్ చేయాలనుకున్న వాటిల్లో పెండింగ్ ఉన్నాయి. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి అవి కూడా చేపిస్తా. సో సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.